హైదరాబాద్లోని పలు పబ్బుల్లో ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు చేపట్టింది. 8 మంది కస్టమర్లకు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. కొత్త సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ కట్టడిపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లోని పలు పబ్బుల్లో ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు చేపట్టింది. 8 మంది కస్టమర్లకు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. కొత్త సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ కట్టడిపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, క్వేక్ ఎరీనా పబ్లో నిన్న రాత్రి ఒక ఈవెంట్ జరిగింది. ప్రత్యేకంగా డీజే కన్సర్ట్ పేరుతోటి ఒక ఈవెంట్ చేయడం జరిగింది. అది అర్ధరాత్రి వరకు కూడా సాగింది. ఆ ఈవెంట్కి చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్న కన్జ్యూమర్లు వస్తున్నారన్న పక్కా సమాచారం ఈగల్ టీంకి రావడం జరిగింది. దీంతో ఈగల్ టీంతో పాటు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. నిన్న రాత్రి మనం చూస్తున్నాం ఎదురుగా క్వేక్ ఎరీనాకి సంబంధించి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా బుక్ మై షో ద్వారా ఈ కన్సర్ట్ కి తీసుకోవడం జరిగింది. టికెట్స్ అన్ని కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఈగల్ టీం కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే అనుమానం వచ్చి లోపలికి వచ్చారో లోపలికి వెళ్ళిన వెంటనే పోలీసులు ఈగల్ టీం వాళ్ళని చూసి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా కంగు తినడం జరిగింది. అందులో మొత్తం దాదాపు 14 నుంచి 24 మందికి డ్రగ్స్ టెస్టులు చేశారు. ఈ డ్రగ్స్ టెస్ట్ లో మొత్తం కూడా 8 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఇందులో 5 స్వచ్ఛందంగా తాము డ్రగ్స్ తీసుకున్నామని చెప్తే 3 మాత్రం తాము డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కానీ డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించిన పరికరాలతోటి ఈగల్ టీం ప్రత్యేక టెస్టులు చేయడంతో అందులో మొత్తం కూడా దాదాపు 8 మందికి పాజిటివ్ రావడం జరిగింది. దీంతో వాళ్ళకందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. నిన్న రాత్రి ప్రత్యేకంగా ఈ డీజే సంబంధించి డీజే ఆర్బార్స్ తో కన్సర్ట్ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 8 మందికి పాజిటివ్ అయితే రావడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించిన పేర్లను కూడా అధికారులు బయటికి చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా గతంలో కన్జ్యూమ్ చేసిన వాళ్ళుగానే ఈగల్ టీంకి సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళకు అవసరమైన కౌన్సిలింగ్ ఇస్తామని కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఈ క్వేక్ ఎరీనా పబ్ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పక్కా సమాచారం ఆధారంగానే పోలీసులు రైడ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొత్తం కూడా క్వేక్ ఎరీనా పబ్కు సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన నిన్న జరిగిన ఈ పబ్లో జరిగిన ఏర్పాట్లకు సంబంధించి మనం చూడొచ్చు కూడా చాలా వరకు బుక్ మై షోలో విపరీతంగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇక్కడికి డీజేకి సంబంధించిన ఈవెంట్ కావడంతో అలాగే న్యూ ఇయర్ కి సంబంధించిన ఈవెంట్స్ ఎక్కువగా హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్నాయి గత 2 రోజులుగా. ఈ క్రమంలోనే ఈ బుక్ మై షోలో బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి కూడా ఈగల్ టీం కి దొరకడం జరిగింది. అతను గతంలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేశాడు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడము, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుండి అతను డ్రగ్స్ మానేయడం జరిగింది. అతను కూడా ఈ పార్టీకి వచ్చాడు. అతను కూడా కొంత సమాచారాన్ని ఈగల్ టీం కి అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం క్వేక్ ఎరీనా పబ్ పైన రైడ్ చేయడం జరిగింది. ఇందులో 8 మందికి సంబంధించిన పేర్లలో దాదాపు అమ్మాయిలు కూడా ఉన్నారు. 22 ఏళ్లలోపు అమ్మాయిలు ఉండడమే కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతము ఈ క్వేక్ ఎరీనా పబ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మరికొద్ది సేపట్లో క్వేక్ ఎరీనా పబ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా నైట్ టైంలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది. పబ్బులు అనేవి మొత్తం కూడా 6 గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇందులో ప్రధానంగా రియాజ్ అనే వ్యక్తితో పాటు యశ్వంత్, అలాగే భరత్, మోహన్, సబ్రీనా, త్రిష, శ్రవణ్, విశాల్ వీళ్ళు 8 మంది కూడా పట్టుపడ్డారు. మనం చూడొచ్చు ఇక్కడ వీటికి సంబంధించిన 31st నైట్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ పబ్కు సంబంధించిన వాటిపైన ఈగల్ టీం గత కొద్ది కాలంగా వీళ్ళంతా కూడా నిఘా ఉంచడం జరిగింది. ఈ డీజే ఆర్బిట్ కాన్సర్ట్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా కన్జ్యూమర్లు వస్తారు అన్న సమాచారం ఈగల్ టీం కి ఉన్న నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఈగల్ టీం సైబరాబాద్ పోలీసులు ఈ క్వేక్ ఎరీనా పబ్ పైన రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో 8 మంది అయితే డ్రగ్స్ పాజిటివ్ దొరికారు. మొత్తం 24 మందికి అయితే చెక్ చేశారు. ఇంకా మరికొంతమందికి కూడా చెక్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే కొంతమందికి బ్లడ్ టెస్ట్ చేయడారు, కొంతమందికి ఏమో వాళ్ళ దగ్గర ఉన్న టెస్టులతోటి తొందరగా సాధ్యమైనంత తొందరగా వాటికి పాజిటివ్ వచ్చే టెస్టులు ఏవైతే ఉంటారో వాటిని చేశారు. అందులో 8 మందికి అయితే పాజిటివ్ రావడం జరిగింది. ఇందులో 3 అమ్మాయిలు ఉండడం జరిగింది. ఆ 3 అమ్మాయిలతో పాటు మిగతా 5 కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళ
పేరెంట్స్ని తీసుకొని నార్కోటిక్ ఆఫీస్కి రావాలంటూ కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే క్విక్ ఎరీనా పబ్లో నిన్న రాత్రి జరిగిన ఈవెంట్లో డ్రగ్స్ అనేవి కలకలం రేపుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సంతోష్. అయితే రాధాకృష్ణ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంకా ముందుగానే క్వేక్ ఎరీనానే కాకుండా మిగతా పబ్స్ లో కూడా ముందస్తు ఏమైనా తనిఖీలు చేసే అవకాశాలు ఉందా పోలీసులు? ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రకటన కూడా చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్క పబ్బులలో అలాగే బార్లలో మిగతా ఈవెంట్స్ ఏవైతే చేస్తుంటారో ఆ ఈవెంట్లలో ఖచ్చితంగా తాము ఆకస్మిక రైడ్స్ చేస్తాము, అలాగే డ్రగ్స్ టెస్ట్ పరికరాలతోటి ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తాము, ఒకవేళ ఎక్కడైనా ఎలాంటి పాజిటివ్ వచ్చినా కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలాగే పబ్బు నిర్వాహకులకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎక్కడైనా పబ్బులలో డ్రగ్స్ పాజిటివ్ కనుక వస్తే అవసరమైతే ఆ పబ్బులకు సంబంధించిన లైసెన్స్ కూడా మొత్తం క్యాన్సిల్ చేసే విధంగా తాము యాక్షన్ తీసుకుంటామనేది కూడా ఒకవైపు కమిషనర్ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రేపటి నుండి ఆకస్మిక తనిఖీలు కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ కు సంబంధించి ఎక్కువగా పార్టీలు జరుగుతాయి అనేది ఇప్పటికే అధికారులకు సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొంతమంది చేసుకుంటున్నారని తెలియడంతో దానికి సంబంధించి అయితే ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీలు చేయడం, ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించిన వాళ్ళు పట్టుబడితే మాత్రం వెంటనే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, లేదా కన్జ్యూమర్లు అయితేనేమో నోటీసులు ఇవ్వడం, పెడ్లర్లు అయితేనేమో వాళ్ళకి అరెస్టు చేసి జైలుకు పంపించడం అనేది చేస్తామనేది ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ రాబోయే 3 రోజులలో చాలా సీరియస్ గా ఉండబోతుందనే మనం చెప్పాలి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.